ఒకసారి దెబ్బ కొట్టాడు. నోట్ల రద్దు ద్వారా బాగా లేస్తున్న ఆర్థిక వ్యవస్థను ఒకసారి దెబ్బ కొట్టాడు. మనమే కాదు, ఈ దేశాన్ని ముంచిండు. రెండవది కరోనా వచ్చి దెబ్బతీసింది. ఇవాళ ఇంకొక రకమైన కమిషన్ల కరోనా వచ్చింది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి నాశనం చేస్తాం. ఎక్కడ కూడా లేదు ఏ రాష్ట్రంలో. మరి పక్క రాష్ట్రం ఉంది, ఇంకా అడకదొబ్బే పనులనే ఉన్నారు. గొప్పలు చెప్పుకుంటారు మనకు పక్క రాష్ట్రం గురించి, మనకి ఎందుకని మనం పట్టించుకోం. కానీ ఎందుకు మాట్లాడడం, టైం వేస్ట్ వాళ్ళ గురించి అని ఇంత పొడుగు రాస్తుంటాడు ఒక పత్రిక. ఆయన మా చంద్రబాబు ఇంత పొడుగు అంత పొడుగు అని. నేను నిన్న మొన్న నా దగ్గర కొంతమంది మిత్రులు వచ్చారు అక్కడి నుంచి. వచ్చి ఏదో మాట్లాడుకుంటూ ఇక హైదరాబాద్ అభివృద్ధి, అది రియల్ ఎస్టేట్ భాషలే వాళ్ళది, అలా బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న బాధ గురించి, ఇప్పుడు పెడుతున్న కమిషన్ల బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చి మాట్లాడుకుంటూ అక్కడేదో మళ్ళీ ఏమైనా అక్కడ ఏమైనా అవుతుందేమో ఆశ ఉంది అంటే, నేను చెప్పిన ఇంకా 100 ఏళ్ళు ఉన్నా మీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్తో పోటీ రాదు, సాధ్యం కాదు. మీరు ఆలోచన కూడా చేయకుండ్రి, పోటీ అనేది పెట్టకుండ్రి, అసలు పోటీ మాటే రావద్దు. హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్ ఎప్పటికి కూడా. దాని లక్షణాలు దానికి ఉంటాయి. ఎవడో ఏదో నేను చేసినా అని మాట్లాడితే అంత మించిన తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు. ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా మొన్న సభలో అని చెప్పి, దాన్ని చూసి ఎలకలబడ్డట్టు, నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు? 5 సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా. మోడీ ఆయన చేతిలో ఉన్నాడు కదా. వాళ్ళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా. మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చొచ్చిండు కదా మీకు. అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు? మా కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండాడు, సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా వచ్చి చూసేటట్టు. ఏది మీ మునగంతనం? మహామేధావులు ఇంత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఏమైంది తెలివి? ఎందుకు ఇవ్వాలి కూడా ఇంకా 6-7 గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఇవాళకి కూడా 6-7 గంటల కరెంటు రైతాంగానికి. ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండు 3 ఏళ్లలో 24 గంటల కరెంట్? ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు, గుజరాత్లో కూడా 6 గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి. 6 అంటే 6 గంటలు, 6 నిమిషాలు కూడా ఎక్కువయ్యారు, 6 సెకండ్లు కూడా ఎక్కువయ్యారు. ఆ రాహుల్ గాంధీ అంటే కూడా పెద్ద కార్యకర్త దొరికిండు మోడీకి కాబట్టి నడుస్తుంది. కానీ వాళ్ళ రాజ్యం కేసీఆర్ కనుక నోరిప్పడం మొదలు పెడితే మోడీ బట్టలు ఊసిపోవడం ఖాయం. వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి, పొలిటికల్లోడే భయపడుతుండే ఈడీలకు ఐటీలకు. ఇక మీడియా హౌస్ వాడు భయపడా? వాళ్ళు చేసే పనులే అవాయి, ప్రతినిత్యం భయమేనా. డబ్బాలు కొట్టుకుంటారు కానీ ఎక్కడ ఏ రాష్ట్రం పోటీ పడ్డది కేసీఆర్తో? ఒక్క రంగంలో, ఇది అది అని కాదు, ఒక్క రంగంలో తెలంగాణతో పోటీ పడికి ఇది అభివృద్ధి చెందింది పలానా కాడ అని చెప్పడానికి ఒక్క రాష్ట్రం. అవి కొత్తగా వచ్చిన రాష్ట్రాలు కావచ్చు, పాత రాష్ట్రాలు కావచ్చు, మనకంటే పెద్దవి కావచ్చు, మనకంటే చిన్నవి కావచ్చు. ఏ ఒక్కడే దరిదాపుల్లో కూడా ఉన్నాడా తెలంగాణకు? ఆంధ్రప్రదేశ్ చివరికి 2023-24 సంవత్సరంలో మనకి ఎన్నికలు కావడానికి కొద్ది ముందట ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒక ఆయన కలిసి నాకు మాట్లాడుకుంటూ అన్నీ, అరే అన్న పాలల్లో మీరే నెంబర్ 1 అయినరు, మాంసం ఉత్పత్తిలో మీరే అయినరు, ఇక వ్యవసాయం మిగతా అయితే చెప్పనాలివి కాదు అని. ఇప్పటికి మాకు మాత్రం చేపలది ఒక రికార్డు ఉంది, మేమే చేపలల్లో అన్నాడు. అంటే నిన్ననే వచ్చింది రిపోర్ట్ కేంద్రం నుంచి, చేపలల్లో కూడా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అయింది. ఓ అమ్మ, అది కూడా గుంజుకోరు అన్నమాది అన్నాడు. చేపల ఉత్పత్తులు కూడా తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం అయింది.
ఒకనాడు ఒట్టి చేప దొరికితే మహా గొప్ప, ఒక్క పరకపిల్ల దొరికితే దాన్ని పులుసులో వేసుకొని నేను చేపల కూర తింటున్నా అనుకొని తినేది తెలంగాణ ఒకనాడు. కొంతమందికి అది నీసులేని ఉండరు, దాని గురించి మాట్లాడుకుంటాము చెప్తారు ఊళ్ళల్లో. వీరికి పరక దొరికితే చాలు తెచ్చి నీళ్ళ దాంట్లో ఏంది పులుసులో వేసేసి తింటున్నానే ఫీలింగ్తో తింటాడు అని. కోట శ్రీనివాసరావు వాడు ఏలాడు గట్టి తిన్నట్టు. గటువంటి స్థితి నుంచి తెలంగాణ భారతదేశానికి కాదు బయటికి కూడా చేపల్ని కూడా ఎగుమతి దేశ తీసుకొచ్చింది కేసీఆర్ పరిపాలన. కేసీఆర్ విజన్ అంటే ఏంటంటే గతి. ఏమొచ్చింది తెలంగాణ వచ్చినాక? నిధుల విషయంలో ఏమొచ్చింది, నియామకాల విషయంలో ఏమొచ్చింది అంటే ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడం. నీళ్ళ విషయంలో, నీళ్ళ చాలా పెద్ద సబ్జెక్టు. వాస్తవానికి ప్రతి ప్రాజెక్టుకు ఒక కథ ఉంది తెలంగాణలో. ప్రతి ప్రాజెక్టుకు ఇగో మనం కూర్చున్న కాని చెప్పడానికి ఎంతసేపు మాట్లాడుకున్నామో అంతసేపు మాట్లాడుకున్నా ఒడవనంత వెద ఉంది తెలంగాణలో ప్రతి ప్రాజెక్టుకి. దాని వెనుకాల ఒక భీమా, ఒక నెట్టెంపాడు, ఒక కల్వకుర్తి, ఒక ఎస్ఆర్ఎస్పి మొదలుపెట్టి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కేవలం మన కన్నీళ్ళు దూడటానికి, మనను మభ్యపెట్టడానికి ప్రారంభం చేసి ఎంత దుర్మార్గంగా ఉండేదంటే బడ్జెట్ కేటాయింపులు అప్పుడు పంచాయతీ లేకుండా బడ్జెట్ పెట్టేది. తెలంగాణ ప్రాజెక్టులో కూడా బడ్జెట్ పెట్టేది. ఇక 2 నెలలు 3 నెలలు ఉంది, ఆర్థిక సంవత్సరం అయిపోతుంది, 3 మాసాలు 3 త్రైమాసికాలు అయిపోయినాయి అన్నాక ఇక అసలు రూపం బయటకు వస్తుండే. ఎస్ఆర్ఎస్పీ పెట్టిన ఈ ఖర్చు కాలేదు, వాటిని డైవర్ట్ చేసేసి పలానా ప్రాజెక్టు పంపండి. బ్రహ్మంగారి సాగరు, బ్రహ్మంగారి మఠము, మొత్తం తెలంగాణ ఇరిగేషన్ మీద పెట్టిన ప్రతి పైసను ఖర్చు కాలేదు, అడిగి పంపండి. ఖర్చు దానంతరం అయిద్దా? ఆంధ్రప్రదేశ్లో అవుతుంది ఎట్లా, ఇక్కడ కాదు ఎట్లా? ఖర్చు పని చేపిస్తే అవుతుంది, కాంట్రాక్టర్కి ఇచ్చి వంతుని ఒత్తిడి చేయిస్తే పని అవుతుంది. 1-2 సార్లు కాదు, వరుసగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతుంటే కూడా ఒక్కడంటే ఒకడు దద్దమ్మ మాట్లాడలే. వాడు జానారెడ్డి కావచ్చు, ఆయన ఇంకోగానే ఎవడైనా కావచ్చు, తెలంగాణ మంత్రులు ఒక్కరంటే ఒక్కడు కూడా ఎన్నడూ మాట్లాడలేదు. ఆ విషయం వాళ్ళ స్పృహలోకి కూడా రాలేదు. ఎంత దనక రాలేదంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ, సరే సాగర్తో పెద్ద కథ. నాగార్జున సాగర్ చెప్పాలంటే పెద్ద కథ. కేవలం నాగార్జున సాగర్ను 19 కిలోమీటర్ల కిందికి తీసుకుపోయి కాలువను, ఎడమ కాలువను కూడా, కుడి కాలువ అంటే మొత్తం వాళ్ళదే, ఎడమ కాలువను కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు హక్కులు ఉండేటట్లుగా ఎప్పటికైనా వీళ్ళు తిరుగుబాటు చేస్తే మనకు దీని మీద హక్కు ఉండాలి అని చెప్పి ఒక కుట్రతోని నల్లగొండకు పైనుంచి రావాల్సిన దాన్ని కిందంగా తీసుకుపోయి, ఖమ్మం కిందంగా తీసుకుపోయి అవతల ఆంధ్రాలో నూజివీడుకు, మైలవరానికి నీళ్ళు ఇవ్వటానికి కుట్ర చేసిన ఇంజనీరు సంజీవరావు, కేఎల్ సంజీవరావుని ఏకగ్రీవంగా ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేసింది ఆంధ్రప్రదేశ్. జస్ట్ ఒక్క ప్రాజెక్టును 19 కిలోమీటర్ల కిందికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక 50-60 వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి పొడిగించినందుకు ఆయనకు బహుమానంగా ఏకగ్రీవంగా ఎంపీని చేసి ఆయన రాజీనామా చేయించి ఆ తర్వాత ఇంజనీరింగ్ రిటైర్ అయినాక ఏకగ్రీవంగా ఎంపీని చేసి, అది కూడా అత్యంత ఎక్కువ పోటీ ఉండే కృష్ణా జిల్లా నుంచి కేంద్ర మంత్రిని కూడా చేసిండ్రు. అవో గది వాళ్ళ ఐక్యత. మన సన్నాసులకి సోయి కూడా లేదు. ఎంతదాకా లేదు సోయి అంటే, ఆ ప్రాజెక్టుకు అంత అన్యాయం జరిగిపోయిన ఆ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు బయట రాగానే, వాస్తవానికి దాని పేరు నందికొండ, నాగార్జున సాగర్ కాదు నందికొండ. అందుకే నేను మొన్న బలవంతంగా మళ్ళీ దాని పేరు నందికొండ మున్సిపాలిటీనే చేసిన. ఇప్పుడు నాగార్జున సాగర్ అనడానికి లేదు, నందికొండ మున్సిపాలిటీనే చేసినాం మళ్ళీ నేను దాన్ని.